అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్లో ఈ రోజైతే వన్ కట్ బ్యాంగిల్ తయారు చేసి చూపిద్దాం అని చెప్పేసి గ్లాస్ బ్యాంగిల్స్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇవి నేను వచ్చేసి అర డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. మనకి ఇవి వచ్చేసి ఇవి రౌండ్ కట్ బ్యాంగిల్స్ అనమాట. రౌండ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అలాంటివి మనకి రౌండ్ బ్యాంగిల్స్ అనేవి మంచిగా స్ట్రాంగ్గా ఉండేవి, మందంగా ఉండేవి చూసి తీసుకోవాలండి. అలా నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ 2 in 1 కలర్ ఉండే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా మందంగా ఉన్నాయన్నమాట. మనకి అసలు ఒక్కొక్క బ్యాంగిల్ చాలా మంచిగా మందంగా ఉన్నాయండి. అలాంటి బ్యాంగిల్స్ చూసి తీసుకొని వన్ కట్ బ్యాంగిల్ ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా ఉంటుంది, మీకు చాలా ఇయర్స్ కూడా ఉంటుందన్నమాట. అలా నేను వచ్చేసి ఈరోజు వన్ కట్ బ్యాంగిల్కి మనకి ఎన్ని బ్యాంగిల్స్ కలిపితే వన్ కట్ అనేది మీకు తెలిసిందే కదా, నేను ప్రతిసారి వీడియోలో చెప్తున్నాను. 6 బ్యాంగిల్స్ అంటే అర డజన్ బ్యాంగిల్స్ కలిపితే మనకి వన్ కట్ బ్యాంగిల్ అనేది తయారైపోతుందండి. ముందుగా మనమైతే బ్యాంగిల్స్ అంటించుకోవడానికి ముందు వీటిని అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మనము ప్రతిసారి కూడా బ్యాంగిల్స్ అనేవి ఇలా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని మాత్రమే అంటించుకోవాలి. ఈరోజు నేను డైరెక్ట్గా చేయకుండా దీనికి థ్రెడ్ ర్యాప్ చేసి మీకు ఈ డిజైన్ అనేది చూపిస్తానండి. చాలా సింపుల్గా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తయారు చేసుకునే డిజైన్ అండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తయారు చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. కుందన్స్ కూడా చాలా తక్కువగా పడతాయి. అలానే కాదండి, తులం లోపే మనకు కుందన్స్ పడతాయి అనమాట, ఎక్కువ పట్టవండి. మీకు మంచి ఒక ట్రెడిషనల్ అంటే మనకి న్యూ లుక్ అనమాట. ఎప్పుడు చూసినా కూడా మీకు ఎప్పటికీ ఇది అనేది న్యూగానే ఉంటుందన్నమాట, ఓల్డ్గా ఉండదన్నమాట. ఎప్పుడు చూసినా న్యూ డిజైన్ లాగానే ఉండే డిజైన్ అయితే చూపిస్తున్నానండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే మనము వచ్చేసి ముందు బ్యాంగిల్స్ని అంటించుకునే పద్ధతి చూపిస్తానండి. ఈ మధ్య నాకు కామెంట్స్లో ఒకటే నాకు మెసేజ్లలో బ్యాంగిల్స్ అనేవి మనం ఎలా అంటించుకోవాలి, ఏంటి, అంటించుకుంటే వాటి మీద గ్లూ అనేది ఊడిపోతుంది అని అంటున్నారండి. అలా ఊడిపోతున్నాయి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి. ఇలా మీకు డైరెక్ట్గా దీని మీద చేసుకోవటం రాకపోతే దీనికి థ్రెడ్ ర్యాప్ చేసుకొని దీని మీద వర్క్ చేసుకుంటే మీకు చాలా బాగా ఉంటుందండి. ముందు ఫస్ట్గా మనం అతుకు పెట్టుకునే బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా సమానంగా చూసి మనకి ఇక్కడ చూసుకోవాలండి. ఇక్కడ అన్ని బ్యాంగిల్స్ సమానంగా ఉన్నాయా లేవా అని చూసి తీసుకోవాలి. సమానంగా లేకపోతే అవి సమానంగా ఉండేలాగా మనం వాటిని సెట్ చేసుకోవాలి. ఇలా వాటిని కొంచెం బ్యాంగిల్స్ అటు ఇటుగా సెట్ చేసుకుంటే మీకు బ్యాంగిల్స్ అనేవి ప్రాపర్గా సమానంగా ఉంటాయి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని అంటించేసుకోవాలి. వీటిని మంచిగా ఎక్కడ గ్యాప్ లేకుండా మనము అంటించేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే B7000 గ్లూ తీసుకున్నా కూడా పర్వాలేదండి. అలా నేను ఇప్పుడు ఈ 6 బ్యాంగిల్స్ని కూడా అంటించేసుకుంటున్నాను. ఇవి బాగా డ్రై అయిన తర్వాత మనము థ్రెడ్ అనేది ర్యాపింగ్ చేసుకుందాము. వన్ కట్ బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, మనము 30 నుంచి 35, 40 వరకు తీసుకోవచ్చండి. అది మీ ఇష్టం అంటే 45 కూడా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెము 45 తీసుకుంటే థ్రెడ్ అనేది మందంగా వస్తుంది. అప్పుడు వెడల్పుగా అనుకుంటూ మనం వాటిని ర్యాప్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇబ్బంది అయితే లేదండి. మీకు 35 నుంచి 45 వరకు ఎన్ని లైన్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు వచ్చేసి 40 లైన్స్ అయితే తీసుకొని చూపిస్తాను. ఇలా 1 by 1 బ్యాంగిల్స్ని అయితే అంటించేసుకోవాలండి. ఇవి బాగా కొంచెం డ్రై అవ్వాలన్నమాట. మీకు డ్రై అవ్వటానికి కొంచెం కాస్త టైం పడుతుందండి. కొంచెం ఇవి డ్రై అయ్యే వరకు వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. తర్వాత మనకి ర్యాపింగ్ చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇలా 6 బ్యాంగిల్స్ని అంటించేసుకోవాలి. మనకి ఇవి కాస్త ఆరే వరకు పక్కన పెట్టుకొని కుందన్స్ థ్రెడ్ చూసేద్దాము. దీని మీద నేను తయారు చేసుకునే డిజైన్కి కుందన్స్ థ్రెడ్ అండి. థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్గా అయితే నేను ఈ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నానండి. మనకి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, అంత థిక్ గ్రీన్ అనమాట. మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి. మనము ఎప్పుడైనా ఇలా రేఫర్ తీసేటప్పుడు ఇక్కడ ఈ స్టిక్కర్ మీద మనకి ఏ కలర్కి సంబంధించిన కోడ్ నెంబర్లు అనేవి ఉంటాయండి. ఇలా వచ్చేసి 714D అని ఉందండి. ఇలా ఈ నెంబరు అంటే ఈ కలర్కి కోడింగ్ అనమాట. ఈ కోడింగ్ అనేది మనకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇందులో పెట్టుకుంటే మళ్ళీ మనము ఇలాంటి కలరే తీసుకోవాలంటే మనము ఈ
ఈ రేఫర్ అనేది తీసుకొని వెళ్ళి మనం ఈ కలర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ కలర్స్ అంటే మనకి పక్క పక్కన పెడితే ఇలాంటి కలర్స్ నెంబర్ ఆఫ్ షేడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అలా మనకి అందులో ఆ నెంబర్ అనేది మనం అందులో పెట్టుకోవడం వల్ల ఎప్పటికీ ఇదే కలర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. నేను ఒకటి నారాయణపేట డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. అది ఈ కలర్ అనమాట. దాని మీద కని చెప్పేసి నేను ఇలా ఈ కలర్ తీసుకొని ఈ బ్యాంగిల్ తయారు చేసుకుంటున్నాను. ఇలా మనము వచ్చేసి 40 లైన్స్ అయితే తీసుకోవాలండి. మనము ఇలా 40 తీసుకున్నానండి నేను లైన్స్. మీకు 35 నుంచి 45 లైన్స్ వరకు తీసుకోవచ్చు అనమాట. నేనైతే 40 లైన్స్ తీసుకుంటున్నాను. థ్రెడ్ అనేది ఇలా మనము అన్నీ కూడా సమానంగా పట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూ అనేది ఇక్కడ అంటించేసుకోవాలి. ఇవి మనం ఎప్పుడైనా అంటించుకోవడానికి ఓన్లీ మనము ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయాలండి. B7000 గ్లూ ఇలా థ్రెడ్కి అనేది అంటించడానికి యూజ్ చేయొద్దు. అదైతే చేతికి అంటుకొని పోయి నారలాగా సాగుతుంది. ఇప్పుడు మనము ఈ కాస్త ఆరాయి కదా, దీనికి గ్లూ పెట్టుకొని వీటికి అంటించేసుకోవాలండి. ఇలా మనకి ఇప్పుడైతే ఇది కాస్త ఆరిందండి. ఇప్పుడు దీనికి మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకుందాము. ఇలా వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి. మనకి ఇలా నీట్గా ర్యాప్ చేసుకోవాలండి. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తాను, చూసేయండి. చూడండి మనకి ఎంత నీట్గా వస్తుందన్నమాట. ఎక్కడ తిత్తి రాకుండా మంచిగా ఫ్లాట్గా అయితేనండి, ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట కరువు కంటే కూడా. కానీ కరువు మీద మనకి ఫ్లాట్ మీద కంటే కరువు మీద బ్యాంగిల్సే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మందంగా గట్టిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను ఈరోజు వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. కరువు మీద అయితే మనకి ఫినిషింగ్ అనేది ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద బాగా వస్తుందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది. మనకి 2 జాయింట్స్ అయితే పడతాయండి. ఇలాగే చూయించుకుంటూ పోతే మీకు వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. ఇంకా మనం లాస్ట్ వరకు కూడా ఇలాగే రోల్ చేసుకోవాలి. మొత్తం కూడా ర్యాపింగ్ చేసుకొని మీకు అంటించేది చూపిస్తాను. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసిందండి. ఇలానే ర్యాప్ చేసుకోవాలి. నాకు 2 జాయింట్స్ అనేవి పడ్డాయి అనమాట. మనకి ఎప్పుడైనా 1 కట్ బ్యాంగిల్కి 2 జాయింట్స్ అనేవి పడతాయండి. మనం ఏదైనా ఒక పెద్దది తీసుకుంటే తప్ప. ఇలా కింద కూడా మనకి ఇంకా మనము థ్రెడ్ని ఎప్పుడైనా ఇట్లా వెడల్పుగా అనుకుంటూ ర్యాప్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట. వెడల్పుగా స్టిక్ అవుతుంది. ఇలా ఇక్కడికి అంటించేస్తానండి. గ్లూ అనేది ఎప్పుడైనా మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి, మంచిగా స్టిక్ అవుతుంది మీకు. ఇక్కడికి కట్ చేసుకుందాం. చూడండి నేను ఇక్కడైతే అంటించేసుకున్నాను. ఇలా ఉంటుందన్నమాట. బ్యాంగిల్ అంతా కూడా మనకి ఇలా మంచిగా ఇలా నీట్గా ఉంటుంది.
కింద కూడా అండి మనకి ఎక్కడ బ్యాంగిల్ కనపడకుండా చక్కగా నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇలా చూస్తే అర్థమవుతుంది. ఇలా బ్యాంగిల్ ఎక్కడ కనిపించకుండా మనం నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు కుందన్స్ అయితే చూపించేస్తాను చూడండి. మనకి సింపుల్గా 2 రకాల కుందన్స్ చూపిస్తాను. మనకి ఫస్ట్ వచ్చేసి ఈ క్లాసిక్ కుందన్స్ అయితే ఐ షేప్ క్లాసిక్ కుందన్స్. నేను ఇది 6K తీసుకుంటున్నానండి, 1 తులం తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 4mm రౌండ్, ఇది కూడా గ్లాసీ కుందన్సే రండి. 2 వైటే తీసుకుంటున్నాను. ఈ 2 రకాల కుందన్స్ అన్నమాట, 2 కలిపి తులమే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనము ఈ డిజైన్ అయితే తయారు చేస్తాను చూడండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నాకు 4 సైడ్స్ తెలుసు కాబట్టి నేను పెట్టుకుంటానండి. అదే మీకు తెలియని వాళ్ళ కోసం అయితే ఇలాంటి ఒక మెజర్మెంట్ షీట్ ఉంటుంది. దాని మీద మనం బ్యాంగిల్ ఇలా పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. 4 సైడ్స్ పెట్టుకుంటున్నాను. మీరు 4 తీసుకోండి, 3 తీసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే 4 తీసుకుంటున్నాను. ఇలా మనం 4 సైడ్స్ తీసుకోవాలండి. మనము 4 సైడ్స్ మనము ఈ 4mm రౌండ్ పెట్టేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నప్పుడు ఇలా సెంటర్లో చూసి పెట్టుకున్నాం కదా, దానికి ఇలా ఫస్ట్ అయితే మీరు 4 అయినా పెట్టుకోండి, లేదు అంటే 5 అయినా అలా ఫ్లవర్ ప్యాటర్న్ పెట్టుకోండి. నేనైతే 4 పెట్టుకుంటున్నాను. కొంచెం దూరము థ్రెడ్ కనపడేలాగా సింపుల్గా ఉండేలాగా పెడుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఫ్లవర్ లాగా పెట్టుకోవాలి. ఫ్లవర్కి 2 లీవ్స్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా మనకి ఈ 6K సైజే అనమాట. ఇలా 4 సైడ్స్ గ్లూ పెట్టేసుకొని మనము ఎలానైతే గ్లూ పెట్టుకుంటున్నామో సేమ్ అలానే మీరు ఇక్కడ B7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ తోటే అంటించేస్తున్నాను. ఇలా మార్క్ చేశాను కదా, ఇప్పుడు సేమ్ దాని మీద ఇలా $6K పెడుతున్నానండి. సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట. పిల్లలైతే ఇలా చూసి ఈజీగా నేర్చేసుకుంటారని పిల్లల కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఈరోజు. వాళ్ళైతే కొంచెము ఈ థ్రెడ్ ర్యాపింగ్ చేసేసుకొని ఇలా సింపుల్గా చేసుకుంటారని. వాళ్ళైతే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద, పిల్లలకి ప్లాస్టిక్ అయితేనే మంచిదండి. 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఎప్పుడైనా ప్లాస్టికే యూజ్ చేయాలి. కొంచెం పెద్ద పిల్లలైతే మనం గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసినా పర్వాలేదు. కానీ ఇలా ఇప్పుడు మనము ఈ కొంచెం డిస్టెన్స్లో మనం ఇలా ఈ ఫ్లవర్కి వచ్చేసి ఇలా అటు ఇటు క్రాస్గా పెట్టేసుకోవాలంటే సేమ్ ఇక్కడ మనము ఏ పొజిషన్లో పెట్టామో సేమ్ అదే పొజిషన్లో ఇక్కడ లీఫ్ లాగా. ఇక్కడ గ్రీన్ పెట్టినా కూడా బాగుంటుందండి, కాకపోతే నేనైతే వచ్చేసి మనకి ఈ కలరే పెట్టేస్తున్నాను. ఇలా చాలా బాగుంటుందండి, ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మనం ఇంకా 4 ఫ్లవర్స్ కూడా ఇదే మాదిరిగా పెట్టేసుకోవాలి. మీకు 4 కూడా పెట్టేసిన తర్వాత నేను మిగతా 3 కూడా పెట్టాక చూపిస్తానండి దీని లుక్. మనకి కాస్త గ్లూ అంటినా కూడా పర్వాలేదండి. B7000 గ్లూ అయితే మనకి అలా బ్లాక్గా కనిపిస్తుంది, కానీ మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వాటర్ బబుల్ లాగా అయిపోతుంది. మీకు రేపు డ్రై అయిన తర్వాత చూపిస్తాను దీని లుక్. ఇలా మనము బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి, బాగుంటుంది అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం పెట్టేసి నేను రేపు 2 బ్యాంగిల్స్ తయారు చేస్తానండి. అప్పటికల్లా మంచిగా డ్రై అవుతుంది. డ్రై అయిన తర్వాత వేసుకొని కూడా చూపిస్తాను. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ 2 ఫ్లవర్ మధ్యలలో మనకి 3mm కానీ 4mm కానీ పెట్టేసుకోవాలి. నేను 4mm పెట్టుకుంటున్నాను. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలి. మనకి ఇట్లా ఒక బ్యాంగిల్కి 4 ఫ్లవర్స్ అనేవి వస్తాయి అన్నమాట.
ఆరిన తర్వాత ఇలా ఉంటుంది. మనకి ఇది కంప్లీట్గా ఆరిపోయిందంటే ఆరాక ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా 2 బ్యాంగిల్స్ మనం తయారు చేసుకోవాలి. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చేసాం కాబట్టి వెయిట్ అయితే ఉంటుందండి. మనము వీటిని నేను ఇలా సైడ్ బ్యాంగిల్స్ కూడా గ్లాస్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను, వాటికి పేరప్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనము 4 బ్యాంగిల్స్ చేసుకుంటే ఇలాంటి బ్యాంగిల్స్కి మనము ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా అయితే వేసుకుంటే బాగుంటుందండి. అలాగే మట్టి గాజులతోటి కూడా మధ్యలో మనము మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం అస్సలు మర్చిపోవద్దు.